హాయ్ ఫ్రెండ్స్, మీకు తమ్మేలో చెప్పినట్టుగా 1,30,000 వ్యూస్ వచ్చాయి. అలాగే 227 వాచ్ అవర్ వచ్చింది. అది ఏ విధంగా వచ్చిందని మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి. వైట్ స్టూడియో కింద ఉంది కదా, అందులోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. 1,30,000 వ్యూస్, 227 వాచ్ అవర్, 492 సబ్స్క్రైబర్లు వచ్చాయి. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 10 డేసే అవుతుందండి. నాకు బాగా రావడం కూడా సంతోషంగా ఉంది. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు, నీకు ఎన్ని వ్యూస్ వచ్చినా, ఎంత వాచ్ అవర్ వచ్చినా, ఎన్ని సబ్స్క్రైబర్లు వచ్చినా, నువ్వు చేసేది ఏఐ కంటెంట్ కాబట్టి నీ వీడియోస్ డిలీట్ అయిపోతాయి. అలాగే నీ వీడియోస్కి మోనిటైజేషన్ అవ్వదు, నీ ఛానల్ కూడా డిలీట్ అయిపోయే అవకాశం ఉంది అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమని నాకు కూడా తెలియదండి. ఎందుకంటే నాకు యూట్యూబ్ గురించి అస్సలు అవగాహన లేదండి. అందుకనే ఈ వీడియో చేసి పెడుతున్నాను. మీరు కూడా ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు అంటే కొంచెం తెలుసుకుంటాను కదా. చూడండి, ఈ లోపలికి వ్యూస్ దగ్గర నొక్కాను. నొక్కిన తర్వాత అవ్వండి 1,30,000 వ్యూస్ వచ్చాయి. ఇక్కడ పక్కన చూడండి, ఇదిగో వాచ్ అవరు 2,227 వచ్చింది. నాకు మాట్లాడడం కూడా యూట్యూబ్ గురించి ఇలా వీడియో చేయాలి, ఇలా చేయాలని నాకు తెలియదు ఫ్రెండ్స్. అందుకనే నేను ఏఐ ద్వారా నిర్ణయించుకున్నాను. లైవ్ కూడా నేను చేయను, నాకు తెలియదు కూడా లైవ్ చేస్తే ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి. చాలామంది అంటున్నారు నీ ఫేస్ చూపించి వీడియోస్ చేయి అంటున్నారు. కానీ నాకు మాట్లాడే మాట తీరు రాదు, అంటే ఏ విధంగా మాట్లాడాలి అన్న ఒక అవగాహన లేదు. అందుకనే ఇప్పుడు కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసి నా వాయిసే ఇస్తున్నాను, కానీ నా ఫేస్ అయితే చూపించలేకపోతున్నాను. ఒకసారి ఉండండి, మీకు ఇంకా వివరంగా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ డెస్క్టాప్ కంటెంట్ ఉంది కదా, అందులోకి వెళ్ళి చూస్తే ఇవ్వండి వ్యూస్ అన్నీ వచ్చాయి. నా వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆల్ వీడియోస్. నేను పెట్టినవన్నీ దేవుడు పెడుతున్నాను. అది ఏఐ ద్వారా క్రియేట్ చేసి, అంటే నేనే క్రియేట్ చేశాను, ఎవరో క్రియేట్ చేసినవి కాదు. వ్యూస్ చూడండి చాలా బాగా వస్తున్నాయి. 1.25K అంటే 1,10,000, 1,500, 1,600, తర్వాత ఇలాగా బాగానే వస్తున్నాయి చూడండి. చాలా 3,000. ఇక్కడ చూసారా 41K అంటే 41,000. ఇక్కడ చూడండి 13K అంటే 13,000. 6.3K అంటే 6,000 పై చిల్లర. అంటే మొత్తం అన్ని బాగా వ్యూస్ వస్తున్నాయి. కానీ చాలా వరకు చాలామంది నాకు చెప్తుంది ఏంటంటే, నీకు ఎంత వ్యూస్ వచ్చినా, ఇది ఎన్ని సబ్స్క్రైబర్లు పెరిగినా నీ ఛానల్ మోనిటైజేషన్ అవ్వదు అని చాలా యూట్యూబర్స్ అంటున్నారు. మరి ఎంతవరకు ఏటో నాకు కూడా తెలియట్లేదండి. అసలు ఛానల్ ఎందుకు పెట్టాను, వీళ్ళందరూ ఇలాగంటున్నారని చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం, పెట్టిన తర్వాత తప్పదు కదా. ముందు మోనో వరకు వెళ్దో కూడా తెలియదు. అందుకని చూడండి, ఇగోండి నేను లాంగ్ వీడియోస్ ఒక్కటి కూడా అంటే ఒక్కటి ఇప్పటి వరకు చూడండి పెట్టలేదు. ఇగోండి మొన్న ఒక 3 వీడియోలు పెట్టాను చూడండి. అంటే భయం, ఇంకేం లేదు. ఇదొకటి చూడండి, ఇది సింహానికి సహాయం చేసిన చిట్టెలుక, ఆవు పులి కథ ఒకటి, మళ్ళీ ఇగోండి గరుత్మంతుడి కథ ఒకటి. అంటే వ్యూస్ ఇవి తక్కువే పోయాయి. నేను తక్కువ పోయాయా ఎక్కువ పోయా అనట్లేదు. ఇప్పుడు నాకు వచ్చిన భయం అంతా ఏంటంటే, మీ యూట్యూబ్ డిలీట్ అయిపోద్ది. ఏఐ ఛానల్లో ఇలాంటి వీడియోస్కి కూడా ఈ ఛానల్లోని సపోర్టింగ్ ఉండదు అని అంటున్నారు. అందుకనే కొంచెం భయంగా ఉంది. నేను చెప్పాను కదండి, యూట్యూబ్ గురించి అసలు ఏం తెలీదు, కొత్తగా పెట్టానంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి కూడా అంతే, సేమ్ ఏం తెలీదు. కానీ తను పెడతానని నాకు సపోర్ట్ చేయండి అని చెప్పింది. సరే, తనకి సపోర్ట్ చేస్తూ నాకు అనిపించింది, తను ఎలాగా చేస్తుంది కదా, తనకు ఏం తెలియదు, సరే నేను కూడా ట్రై చేద్దామని చెప్పి నేను పెట్టాను. నేను ఒకే టైం పెట్టాం. కానీ తన ఛానల్ కొంచెం మెల్లుగా గ్రో అవుతుంది. నాది ఏంటంటే, మీకు చెప్పినట్టుగా 10 డేస్లోనే ఇలా బాగానే వచ్చి చూసారా, 41K వ్యూస్ వచ్చాయి ఒక్కొక్క వీడియోకి. ఒక్కొక్క దానికి 13K వచ్చింది, ఒక్కొక్క దానికి 8K వచ్చింది. బాగానే పోయింది. సబ్స్క్రైబర్లు కూడా మీకు 10 డేస్లోనే 4,922 రావడం అంటే చాలా గ్రేటే అని చాలామంది అన్నారు కూడా. కానీ వీళ్ళు అన్నది ఆనందపడాలో తెలియట్లేదు,
యూట్యూబ్లో వింటున్న వీడియోస్ చూసి బాధపడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత కష్టపడి ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ మౌన అవ్వకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదండి. ఏటోనండి, నాకు ఛానల్ అయితే పెట్టాను కానీ బొర్రేటు పనిచేయట్లేదు అస్సలు. చాలామంది నాలాగే ఇలాగా పెట్టిన వాళ్ళు ఉంటారు. అంటే ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం అన్న ఫీలింగ్తో ఉంటారు కదా. వాళ్ళ గురించి ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. నాలాంటి వాళ్ళకి చెప్తున్నాను. అంటే నేను చెప్పే అంత వాడిని కాదు, ఎందుకంటే పెట్టి 10 రోజులైంది, నేనేం చెప్పగలను కదండి. అందుకనే, కాకపోతే కొత్తగా నేను పెట్టాను కాబట్టి మీకు కూడా తెలుస్తుంది, ఓ కొత్తలో ఇన్ని ఇబ్బందులు ఉంటాయని. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి. ఒకటి యూట్యూబ్ ఛానల్, ఒక్క నిమిషం. అన్నీ మొబైల్లోనే మనకి, అంతా మొబైల్ ద్వారాగానే తెలుసు. ఇవన్నీ చూడండి నా ఛానల్లోని, ఇవ్వండి నా వీడియోస్. నా వీడియోస్ చూస్తే మీకు చూపించినట్టుగా ఈ ఈ షార్ట్ వీడియో చూడండి. ఇవ్వండి, మారి కష్టపడతానని మీ వాళ్ళతో చెప్పావు కానీ చూసారా? దీనికి నేను పెట్టాను, ఎన్ని గంటలు పెట్టాను చూపిస్తాను చూడండి. ఇవ్వండి, 2 hours అవుతుంది. 1804 వ్యూస్ వచ్చాయి, 2 సబ్స్క్రైబర్లు వచ్చాయి, 60 లైక్లు వచ్చాయి. అంటే నేను పెట్టింది ప్రతిదీ వెళ్తుంది. దానికి సంతోషంగానే ఉందండి నాకు. కాకపోతే ఇంకో కష్టపడతానని మీ వాళ్ళతో చెప్పావు, ఇంకొకటి డబ్బు కాలం ఇవన్నీ ప్రతిదీ వ్యూస్ ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి. ఓ చూడండి, 43,922 వ్యూస్ వచ్చాయి ఇప్పటికి. ఈ ఒక్క వీడియో వల్లే నాకు 59 సబ్స్క్రైబర్లు వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అబ్బా, నా ఛానల్ బాగా వెళ్తుంది, చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక బాధ ఏదంటే, చాలామంది ఏంటంటున్నారంటే, మీ ఛానల్ సంతోషం ఎల్లప్పుడూ ఉంటాయి, ఎందుకంటే ఏ ఛానల్ మీకు మోనిటైజేషన్ అవ్వదు, అలా ఇలా అంటున్నారు. అలా ఇలా అనడం వల్ల నాకేంటంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి వేస్ట్ కదా. మీకు దానికి కొంచెండి, నా ఛానల్లోనే నేనే రోజు చెక్ చేసుకుంటాను. కొత్తగా ఛానల్ కదా, ఎవరు ఏంటంటున్నారు, ఏ మాటలు వింటున్నారు, అసలు ఏంటి మన ఛానల్ సంగతి ఏంటి అని. ఒక ఆవిడైతే డైరెక్ట్గా చెప్పేస్తుంది, ఏ ఛానల్ పెడితే వేస్ట్, మీకు ఎంత చేసినా ఏమీ రాదు అని డైరెక్ట్గా నేను చూడండి, ఏ ఛానల్ గురించి ఎన్నో సెర్చ్ చేసి ఛానల్ పెట్టాను. అయినా సరే మీ కళ్ళ ముందు ఒకటి టైప్ చేస్తాను చూడండి, ఏఐ వీడియోస్, ఏఐ వీడియోస్ మోనిటైజేషన్. ఈమె వీడియోస్ చూడండి, ఒక్క నిమిషం. ఈమె వీడియోస్ చూస్తే మీకు ఇలాంటి వాళ్ళు చూసి నేను వచ్చాను. ఈవిడ చూడండి ఏం చెప్పారంటే, 3 months ముందునా, ఒక్క నిమిషం, ఎక్కడ చూసానే, ఒక్క నిమిషం అండి. ఇవ్వండి, ఏ ఛానల్తో మీరు పెట్టండి డబ్బులు వస్తాయని వీళ్ళే చెప్పారు. వీళ్ళని చూసి నేను పెట్టాను. మళ్ళీ వీళ్ళు పెట్టారు కదా, నేను పెట్టాను అనేసరికి ఇవ్వండి, మళ్ళీ ఈవిడే పెట్టింది ఏమని, మోనిటైజేషన్ పోయింది అని. ఆవిడే స్టార్ట్ చేయమని చెప్పారు, ఆవిడే ఛానల్ పోయిందని చెప్పారు. ఇంకా అలాంటి పెద్దవాళ్ళకే అలాగనిపిస్తే ఇంక మనం వెయిట్ చేస్తామండి, ఇంకా భయం మీద. ఏదో నాలాంటి వాళ్ళు ఎవరో చూస్తారు కదా, కొంచెం ధైర్యంగా ఉంటుందనే ఇవంతా చెప్తున్నాను. మనకు మాట్లాడడం కూడా అంతగా రాదనుకోండి, విన్నవాళ్ళు వింటారు ఇంట్రెస్ట్గా, లేదంటే మరి ఏం చేయలేం. ఏదో అంత శివయ్య దయ అనుకొని దేవుడి మీద భారం పెట్టేసి ఛానల్ని అలాగా ముందుకు నడిపించడమే. ఛానల్ వీడియో కూడా లెంత్ ఎక్కువైపోయినట్టు ఉందండి, నాకు అంతగా మాట్లాడడం రాదు, దగ్గు మధ్యలో కూడా. సరేనండి, అదే మీకు చెప్పాలనుకున్నాను. ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇన్ని సబ్స్క్రైబర్లు వచ్చాయి, ఇన్ని లైక్లు వచ్చాయి, కానీ ఇంత కష్టపడి ఛానల్ పోతుందంటే మరి బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. మరి అంతే కదండి, ఎవరికైనా ఒకటే కదా. వ్యూస్ వచ్చే ప్రతిదీ కూడా, నేను పెట్టింది ప్రతిదీ కూడా వెళ్తాను, బాగానే వెళ్తాను. 4K 3K ఏటో మరి ఈ ఏ ద్వారా ఎంతవరకు. కొంతమందికి మళ్ళీ ఇదే చెప్తున్నారు, మా ఛానల్ మోనిటైజేషన్ అయింది, మాది ఏఐ ద్వారానే చేసాం, మరి మీకెందుకు కాదు, మీరు చేయండి అని కొంతమంది చెప్తున్నారు. చెప్పిన వాళ్ళు ఇద్దరు,
భయపెట్టే వాళ్ళు 10 మంది. అసలు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియట్లేదు. పెట్టడం అయితే పెట్టాను. మనది అంత పెద్ద ఛానల్ కాదు. కాకపోతే ఏంటంటే ట్రై చేద్దామని పెట్టాను. చూద్దాం మరి ఏమవుతుందో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నాకు చాలా డౌట్లు ఉన్నాయి. మీకు తెలిసిన వరకు మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా, ఈ వీడియో ఇంతటితో క్లోజ్. నెక్స్ట్ వీడియో ఇంకేదైనా ఉంటే చూద్దాం, మనకు అదృష్టం బాగుంటే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.